कोई तो है खुदा. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెల్స్ ఆఫ్ అషు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటో తమ్నెయిల్లో చూసారు కదా, చేపల పులుసు ఇంకా చేపల ఫ్రై మా అత్త స్టైల్లో అనమాట. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఎవరైనా చేసుకోవాలనుకుంటే డెఫినెట్లీ ఈ రెసిపీ చూడండి. సో కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది అనమాట. ఈ చేపలు వచ్చేసి బొచ్చలు అంటారు కదా, సో అవి మొత్తం ఒక 5 kgs అలా ఉంటుంది. సో ఫిష్ కర్రీ కానీ ఫిష్ ఫ్రై కానీ చాలా టేస్టీగా రావాలంటే ముందు క్లీనింగ్ అన్నది చాలా ప్రాపర్గా ఉండాలి. ఎందుకంటే ఎక్కువ స్మెల్ వస్తుంది కదా ఈ సీ ఫుడ్ అన్నది. సో క్లీనింగ్ చాలా ప్రాపర్గా చేసుకోవాలి. కల్లుప్పు ఇంకా నిమ్మకాయ వేసుకొని ఎక్కువసార్లు క్లీన్ చేసుకోవాలన్నమాట, ఆ స్మెల్ అదంతా పోయే వరకు. సో ఫస్ట్ అయితే మనం ఫిష్ ఫ్రై కోసం మ్యారినేట్ చేసుకొని పెట్టుకుందాం. సో ఫిష్ ఫ్రై కోసం కొన్ని మంచి పీసెస్ అన్ని పక్కన పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవడమే. సో ఇందులో కొంచెం పసుపు ఇంకా కారం కావాల్సినవన్నీ ముందే యాడ్ చేసేసుకోవాలన్నమాట. యాడ్ చేసేసుకొని మ్యారినేట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఫ్రై చేసేసుకోవడమే. సో పసుపు కారం వేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయినంత వేసుకుంటే అయిపోతుంది. సో దీని తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ అనమాట. ఈ పేస్ట్ మోస్ట్లీ ఎవరు వెయ్యరు, బట్ ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టైం చేసేటప్పుడు. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఫిష్ ఫ్రై రెసిపీ మీరే చూసేయండి. समा हो रहा है आशिकाना, दिल में है बात शायराना. अब एक पल भी हमको ना गवाना, महफिल रंगीन बनाना. कल इस रात को जवां हम आए हैं यहाँ, छा गया मोहब्बत का नशा. हम आए हैं यहाँ, कल इस रात को जवां हम आए हैं यहाँ, छा गया मोहब्बत का नशा. हम आए हैं यहाँ. सांस को अपनी थाम लो, बातें होने वाली रुबानी. आज रात खुद को भूल के कर लो सांसों में मनमानी. करने इस रात को जवां हम आए हैं यहाँ, छा गया मोहब्बत का नशा. हम आए हैं यहाँ. సో ఫిష్ ఫ్రైకి మ్యారినేట్ ఎలా చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి ఫిష్ కర్రీ రెసిపీ అనమాట. సో ఫస్ట్ అయితే మనం మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత సాల్ట్ ఇంకా పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సో తర్వాత కర్రీ చేసుకునేటప్పుడు మిగిలినవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఇలా కొంచెం కొంచెం అన్నీ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఫిష్ ఫ్రై మ్యారినేషన్లో ధనియాల పొడి వేయడం మర్చిపోయాం అనమాట. సో అదే లాస్ట్లో యాడ్ చేస్తున్నాం. మళ్ళీ ఫిష్ కర్రీలో కూడా ధనియాల పొడి వేసేసుకోవచ్చు. సో చూసారు కదా ఫిష్ కర్రీకి ఎలా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలో. దీని తర్వాత మసాలా అంతా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం మెంతులు ఇంకా ఆవాలు జీలకర్ర కొంచెం కొంచెం క్వాంటిటీలో లైట్గా వేయించుకొని కూల్ చేసుకొని పెట్టుకొని పౌడర్ ఫామ్లో చేయాలన్నమాట. సో ఈ పౌడర్ ఫిష్ కర్రీలో కంపల్సరీగా వేస్తారనమాట, ఈ మెంతులు ఆవాలు జీలకర్ర పౌడర్ అన్నది. సో ఫిష్ ఫ్రైకి మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, సో అది ఒక 1 hour ఆగిన తర్వాత ఫ్రై చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఫ్రై చేసుకొని తర్వాత కర్రీ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే ఫ్రైకి యూజ్ చేసిన ఆయిల్తోనే సో కర్రీ కూడా చేసేసుకోవచ్చు, మళ్ళీ సపరేట్గా ఆయిల్ అంతా యూజ్ చేయకుండా. సో అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఫ్రై చేసేసుకుందాం మనం.
माना है तुझे मेरी बंदगी, न चाहेगा ये दिल किसी और को, तुझसे ही बस मेरी जिंदगी, शिद्दत से पाया तेरी मोहब्बत को। तुझसे ही है मेरी हर खुशी, न मेरी कोई और पहचान हो, यादों में तेरी हूँ हर घड़ी, तेरी सिवा मेरी ना कोई जहान हो। సో చెప్పాను కదా, ఈ ఫిష్ ఫ్రైలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ అనమాట. ఇది ఒక్కటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మిగతాదంతా కామన్గా అందరు అలాగే చేస్తారు కదా. సో ఇది ఒక్కటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ టైం ట్రై చేసేటప్పుడు సో డెఫినెట్లీ ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. రెసిపీ అయితే చాలా బాగా వస్తుంది. ఈ ఫిష్ ఫ్రై మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ పెడితే సో తొందరగా మాడిపోతే లోపల కుక్ అవ్వదు కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. तेरी खुशबू हर सांस में, मेरे दिन रात का आगाज तू, सही न जाए अब ये फुरकते, जाया वो हर पल जब न पास तू। मेरे वक्त का तू है हर लम्हा, जज्बातें बयान ना हो लफ्जों में, बताऊं क्या तुझे कितने सितम, मैं यूं सहती रही तेरे आस में। माना है तुझे मेरी बंद సో ఫిష్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్లో ఎక్కువ పీసెస్ వేయకూడదు. కొన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అవి ఇరిగిపోతాయి కదా. సో అందుకని చెప్పేసి కొన్ని కొన్ని వేసుకోవాలి. సో అన్నీ ఒకేసారి వేయకూడదు అనమాట. సో ఇప్పుడు మనం ఫిష్ కర్రీ కోసం ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే ఆనియన్స్ ఇలా కాల్చుకోవాలన్నమాట. ఇలా కాలిస్తేనే మంచిగా టేస్ట్ అనేది వస్తుందని చెప్తారు. యాక్చువల్లీ డైరెక్ట్ పొయ్యి మీద కూడా కాల్చుకోవచ్చు, లేదా మనకి అవైలబుల్గా ఉండదు కాబట్టి ఇలా స్టవ్ మీద కూడా కాల్చుకుంటే సరిపోతుంది. ఫోన్కే నాన్న చెప్పేది, ఇట్లాగే నల్ల కాదని ఇట్లా నల్లగా కావాలి పైన అంతా. సో ఇవి ఇంకా బాగా కాలిన తర్వాత లోపలంతా కుక్ అయిపోతుంది అనమాట. లోపలంతా మెత్తగా అయిపోతుంది. సో పైన పీల్ అంతా తీసేసుకుంటే సరిపోతుంది. లోపలిది మనం నెక్స్ట్ గ్రేవీ కోసం యూజ్ చేస్తాము. సో ఇప్పుడు ఫిష్ కర్రీ రెసిపీ చూసేయండి. ఫస్ట్ ఆనియన్స్ అంతా ఇలా కాల్చుకున్న తర్వాత పైన పీల్ అంతా తీసేసి సో ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. దీని తర్వాత టొమాటోస్ తీసుకోవాలన్నమాట. టొమాటోస్ కూడా ఒక 2 అలా సరిపోతాయి. ఒక 2 టొమాటోస్, ఇంకా కొబ్బరి, పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి కూడా మంచిగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. టమాటా, పచ్చిమిర్చి, చింతపండు, కావాల్సింది ధనియాల పొడి, అల్లం పేస్ట్, పసుపు వేస్తాను, ధనియాల పొడి, అల్లం పేస్ట్ ఇందులో వేసాను. కారం దాంట్లో వేసాం కాబట్టి దీంట్లో కొంచెం వేసుకున్నాం. కారం,
పసుపు, ఉల్లిపాయలు కాల్చుకున్నాయి, కొబ్బరి, టమాటాలు, పచ్చి కొబ్బరి వేసాం, చింతపండు, పెద్ద నిమ్మకాయ చింతపండు, రసం తర్వాత వేద్దాం. ఇదేక వాటర్ పోతుంది, పుషాలు వేద్దాం, తీసుకుని మిక్సీ వేద్దాం. మిక్సీ కింద పెట్టి చింతపండు చింతపండు నీళ్ళు हर लम्हा जज्बाते बयान ना हो लफ्जों में, बताऊं क्या तुझे कितने सितम मैं यूं सहती रही तेरे आस में। माना है तुझे मेरी बंदगी, न चाहेगा ये दिल किसी और को, तुझसे ही बस मेरी जिंदगी। సో స్టార్టింగ్లో చూపించాను కదా, జీలకర్ర, ఆవాలు, మెంతులు ఫ్రై చేసుకొని లాస్ట్లో పౌడర్ చేసుకోవాలని. అది పులుసులోకి సో ఇలా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ ఫైన్ పౌడర్ ఏం అవసరం లేదు. సో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఫిష్ ఫ్రైకి యూస్ చేసిన ఆయిలే మనం ఫిష్ కర్రీకి కూడా యూస్ చేయాలని. సో దీన్ని ఇలా స్ట్రెయిన్ చేసుకొని బాండీలో వేసుకుంటే సరిపోతుంది. సో ఈ ఆయిల్ మనకి సరిపోతుంది అనమాట, మళ్ళీ సపరేట్గా ఆయిల్ ఏమి వేయాల్సిన పని లేదు. సో ఇంకా ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇందులో తాలింపు వేసుకుంటే సరిపోతుంది. తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, ఇంకా కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. అవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, సో అది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. వేసుకున్న మసాలా పేస్ట్ వాటర్ అసలు తిప్పేసేది. పేస్ట్ నీళ్ళు కాగిన తర్వాత ఈ ముక్కలు వేయండి. దాంట్లో ముక్కలు వేసి ఇంకా మామూలుగా ఏం సరిపోలేదు. ఇప్పుడు ఇలా మసాలా పొడి మనం నూరుతుంది, ఇంకా లాస్ట్ ఉడికేటప్పుడు దించేటప్పుడు ఈ మసాలా చల్లి కొత్తిమీర వేసి సరే అవుతుంది కదా. సో ఇప్పుడు ఫిష్ ఫ్రై మళ్ళీ ఒకసారి లాస్ట్లో ఫ్రై చేసుకోవాలని చెప్పాను కదా, అది ఎలా చేసుకోవాలో చూడండి. ఫ్రైకి తాలింపు, పసుపు, కారము, అల్లం పేస్ట్, అల్లం పేస్ట్, సాల్ట్, మాడున్న సాల్ట్ మధ్య మీకు సాల్ట్ ఉందా? సాల్ట్ 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 ధనియాల పొడి, ధనియాల పొడి,
కొత్తిమీర కట్ చేసింది బుజ్జిగా కట్ చేసింది బండి మీద కొంచెం కట్ చేసాను. చాలు ఏమంటే వస్తుంది లైట్ అండి. చేపల ఫ్రై గంట పెడితే విరిగిపోతాయి కాబట్టి సో ఫిష్ కర్రీలో వేసుకున్న గ్రేవీ అంతా మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ కూడా మంచిగా బాయిల్ అయ్యే వాటర్ వరకు వేసాం కదా, వాటర్ బాగా తిరిగిన తర్వాత అప్పుడు ముక్కలు వేసేది. సాల్ట్ వేస్తాం. ఇందాక కలుపుకున్నప్పుడు కొంచెం వేసాం కదా సాల్ట్, మళ్ళీ దీంట్లో కొంచెం వేసిన తర్వాత చూద్దామండి. చాలా మిక్స్ బాగా వేసి వేసాం అమ్మ వేసాం కాబట్టి తిప్పేం కాదు, కొంచెం గంట పెట్టి చేపలు వేయగానే గంట అయితే పెట్టచ్చు, బట్ కొంచెం కుక్ అయిన తర్వాత నుంచి గంట పెట్టకూడదు అనమాట. అలా పెడితే ముక్కలన్నీ చిద్రైపోతాయి, తినడం కష్టం అవుతుంది. शिद्दत से पाया तेरी मोहब्बत को, तुझसे ही है मेरी हर खुशी, न मेरी कोई और पहचान हो, यादों में तेरी हो. ఫస్ట్ వేసుకున్న మసాలా జీలకర్ర మెంతులు ఆవాలు కొత్తిమీర గంట పెట్టకుండా ముక్కలు 4 గంటలు తగ్గిస్తే సరిపోతాయి. సో ఈ రోజు సండే స్పెషల్ ఫిష్ పులుసు ఇంకా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి ఫిష్ పులుసు కాలిపోతుంది. ఇది వచ్చేసి ఫిష్ ఫ్రై. ఇప్పుడు మెక్కడమే ఇంకా అయిపోయింది.